హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లండి. మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మన నెక్కల్లు దగ్గరలో అయితే ఉన్నామండి. E7 రోడ్లో అయితే ఎందుకు ఏంటి అనేది అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఒక మంచి అధునాతనమైన మిషనరీతో ఇక్కడ అమరావతిలో అయితే జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అది ఏం వర్క్స్ ఏంటి, దాన్ని ఏం చేస్తున్నారు, ఈ చెట్లన్నింటినీ నరికారు కదండి, వేస్టేజ్ అంతా ఏం చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం మీకైతే చూపిస్తా అండి. కొంచెం ఈ లోపలైతే మిషన్ ఉందన్నమాట, రన్ అవుతుంది. అమరావతి మొత్తం రన్ అవుతుందండి. ఇప్పుడైతే మనకి నెక్కల్లో వచ్చి చేరుకుందన్నమాట. మిషన్ వైపు వెళ్ళి చూపిస్తా మీకు. ఇంత లావున్న మొద్దుల్ని సైతం పిండి చేయగల మిషన్ అయితే ఒకటి వచ్చిందండి మనకి. అది మొత్తం మనకి పొడిలాగా చేసింది, అది చూపిస్తా. అలాగే మిషన్ దగ్గరికి వెళ్ళి కూడా మనం చూద్దాం ఎంత ఎలాగుంది మిషన్ ఏంటి అనేది. ఇదిగోండి మనకి ఎలా చేస్తుందంటే అండి, ఆ మిషన్ వచ్చేసి ఇదిగోండి ఇలాగా ఒక పొడిలాగైతే చేసేస్తుంది అన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎంత పెద్ద కొమ్మలైనా కానీ ఒక బస్తాకి ఎత్తేయచ్చు అన్న విధానంలో కనిపించిద్ది అనమాట. ఇలాగా ఎందుకంటే అండి, ఇక్కడైతే మనకి చెట్లు చాలా ఉన్నాయండి. పొలాలు పోయిన గత 5 సంవత్సరాలు వర్క్స్ ఏం జరగకపోవడంతో ఇలా పెరిగిపోయిన చెట్లను అయితే మళ్ళా క్లియర్ చేసి ఇలాంటి ఒక పద్ధతిని అయితే మన APCRDA సంస్థ వాళ్ళ ఆధ్వర్యంలో అయితే ఇలాగా ఒక కొత్త మిషనరీతో, టబ్ గ్రైండర్ అనే మిషనరీతో అయితే ఇలాగైతే చేస్తున్నారండి. ఇదైతే మనకి ఒక చాలా హ్యాపీ అనే చెప్పాలి. ఎందుకంటే ఏది కూడా కాలుష్యరహితంగా కాకుండా కాలుష్యాన్ని నివారించే విధంగా చేస్తున్నారు కాబట్టి ఇదైతే చాలా మంచిదండి. కాలిస్తే మనకి ఎంత చెత్త వచ్చింది ఏంటి అనేది మనకి మొత్తం తెలిసిందండి. ఇలాంటిది ఒక పద్ధతి చాలా అంటే చాలా బాగుందండి. ఎక్కడ మన అమరావతిలో ఎక్కడ పనులు జరుగుతున్నా కానీ ఇలాంటి ఒక కొత్త పద్ధతిలోనే, కొత్త టెక్నాలజీస్తోనే వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ఎక్కడైనా కానీ. పోయినసారి మనం ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా చూసాం, అడ్వాన్స్డ్ మోటార్స్ని పెట్టి అయితే వాటర్ని అయితే డివాటరింగ్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది ఒక మనకి టబ్ గ్రైండర్ అనే మిషన్ అండి. ఇది మొత్తం వెళ్ళి మనం చూద్దాం. దాని దగ్గరికి వెళ్ళి ఆ వచ్చేసిన పొడిని ఏం చేస్తున్నారు, దేనికి యూజ్ చేస్తున్నారు అనేది కూడా చూద్దాం మనం. అదిగోండి చివరిగా మీకు అక్కడ కనిపిస్తుంది కదండి, అక్కడ దాకా అయితే మనం వెళ్ళామండి. వెళ్ళి చూపిస్తాం మీకు. వెహికల్ అయితే మొత్తం ఇలాగైతే ఒక చోటకి చేరుస్తున్నారండి. అదిగోండి ఇప్పుడు ఇక్కడ చేరుస్తున్నారు కదా, అలాగైతే ఒక చోటకి చేర్చి జంగిల్ క్లియరెన్స్ అనేది చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఇటువైపు అయితే మనకి ఒక చోట ఒక దగ్గరికి అయితే చేర్చారనమాట. చేర్చి వర్క్స్ చేస్తున్నారు. ఒకసారి అది చూపిస్తా దగ్గరికి వెళ్ళి మీకు. ఇదిగోండి మనం మిషన్ దగ్గరికి అయితే వచ్చామండి. చూస్తున్నారు కదండి ఎలా ఉందో. అది మొత్తం పొడి పొడి పిప్పి చేస్తుందండి. కొంచెం ఆ మిషన్ వల్ల సౌండ్ డిస్టర్బెన్స్ అయితే ఉండొచ్చు. కొంచెం వీడియోని చివరి దాకా చూడండి. అలాగే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే అమరావతిలో ఏ అప్డేట్ జరిగినా మీకైతే చూపిస్తానే ఉంటా అండి. చూస్తుంటేనే చాలా భలే ఉందండి అసలు మిషన్ కూడా. ఈ మొత్తం ఏం చేస్తున్నారంటే ఈ బ్రిక్స్ లాగా మార్చి వేరే ఇండస్ట్రీస్కి, అంటే వాళ్ళు దీనిలోంటి స్మోక్ అయితే రాదండి మనకి. వంట చేసుకునేటప్పుడు ఏదైనా కానీ వాళ్ళకైతే ఆ హోటల్స్కి కానీ వాళ్ళకైతే సప్లై చేస్తారనమాట. ఎందుకంటే లోపల కొన్ని ఇండస్ట్రీస్ వాళ్ళు ఏంటంటే ఇలాగా వంటలు అయితే చేస్తారు కదండి, పెద్ద పెద్ద వంటలు. వాళ్ళకైతే ఈ బ్రిక్స్ లాగా, అంటే ఒక ఇటుకల్ లాగా తయారు చేసి వాళ్ళకైతే సప్లై చేస్తున్నారు. చాలా అద్భుతమైన ఐడియా కదండి. ఇలాంటి మిషన్ మీరు ఎక్కడన్నా చూసుంటే
కామెంట్ చేయండి చూసాం బ్రదర్ అని. నేనైతే చూడటం మొదటిసారండి. మన వాళ్ళు ఎవరన్నా ఇప్పుడే ఈ మిషన్ని చూస్తుంటే కనుక ఒక లైక్ అయితే చేయండి. చూసారు కదండి ఎలాగా చేస్తుందో మిషన్లో అయితే. ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి. అదిగోండి చూసారు కదండి, వేసేటప్పుడు స్లిప్ అయ్యి ఇలా పడచ్చు కూడా. వాళ్ళైతే కొంచెం అరుస్తున్నారండి, దగ్గరికి రామాకండి నా కళ్ళల్లో తగులుతాయేమో అని. అటువైపుకి వెళ్ళి చూద్దామండి ఆ జేసీబీ కూడా ఎలా ఉంది ఏంటి అనేది. మామూలు జేసీబీ లా కాకుండా ఇలాగా పట్టుకునేదైతే ఉందండి. దానికి ఇలాగా మనం ఎలాగైతే ఇలా 2 వేలతో పట్టుకున్నాం